నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడే. కరోనా ప్రపంచ దేశాలను కలవరపెట్టింది, అన్ని వ్యవస్థలపైన ప్రభావం చూపింది. తాజాగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వణికిస్తోంది. గత సంవత్సరంలో కోవిడ్ విస్తరించిన దానికంటే ఒమిక్రాన్ విజృంభిస్తోంది. మరి ఇంతకీ కరోనా కంటే ఒమిక్రాన్ ప్రమాదకరమేనా అనే విషయంపై ప్రజానికం భయాందోళనకు గురవుతోంది. కరోనా కలవరపెడుతోందా, ఒమిక్రాన్ వణికిస్తోందా? ఇంతకీ ప్రజలు ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి పద్ధతులు పాటించాలనే అంశాలపై ప్రజలు ఎదుర్కొంటున్న సందేహాలను మన డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ ప్రభు కుమార్ చల్లగాలి గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ఇక ప్రజల్లో తలెత్తిన అన్ని సందేహాలకు ఆయన మనకి సజెషన్స్ ఇస్తారు. నమస్తే అండి ప్రభు గారు. ప్రభు గారు, అంటే కరోనా చాలా మందిని భయపెడుతోంది, భయపడిపోతున్నారు కూడా. అంటే దీన్ని చూసి ఎంతవరకు భయపడాలంటారు? కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తోంది, మరి దీని గురించి ఎంతవరకు ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? జనరల్ గా ఇప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ లో జరిగినటువంటి విధ్వంసం అందరికీ తెలిసింది కాబట్టి జనాలు భయపడటం సర్వసహజం. అయితే భయపడకుండా కూడా జనాలు తిరుగుతున్నారు రోడ్ల మీద. మనం చూస్తా ఉన్నాం, మాస్క్ ధరించుకుంటా, శానిటైజేషన్ లేకుండా కూడా కొంతమంది విచ్చలవిడిగా తిరుగుతున్నారు. కోవిడ్ వస్తుంది అని తెలిసినా కూడా రెండు రకాల ప్రజలు ఉన్నారు, భయపడే వాళ్ళు, భయపడని వాళ్ళు. కొంతమంది అసలు భయపడలేదు, కొంతమంది అతిగా భయపడుతున్నారు. అతిగా భయపడి కొంతమంది టెన్షన్ పడి ఆత్మహత్యలు చేసుకోవడం, మా కోవిడ్ వస్తుందేమో అని పిల్లల్ని మనం చూస్తే మొన్న అంతర్జాతీయంగా ఒక ఆమె పిల్లోడిని కారు డిక్కీలు వేసుకుని వెళ్ళి, ఇట్లాగా రకరకాల ప్రజలు మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ COVID-19 అన్నది మనకి జలుబు లాంటి ఒక రకమైనటువంటి వైరస్, ఇన్ఫ్లుయెన్జా జాతుల్లో ఒక రకమైన జాతి. మనం చూస్తుంటే ఇంతవరకు చాలా దేశాలు జలుబులతో చచ్చిపోయే దేశాలు ఇదివరకు అమెరికా, లండన్, వీటిలో సర్వసహజంగానే జలుబుతోటి చాలా మంది చనిపోయారు ప్రతి సంవత్సరం. అందుకే వాళ్ళకి ఫ్లూ జాబ్ అని వ్యాక్సినేషన్ చేసేవారు. ఇది కూడా కాకపోతే దానికంటే కొంచెం 2 అడుగులు ముందుకేసి స్ట్రాంగర్ మ్యుటేషన్ తో ఫామ్ అయింది COVID-19 అనేది. దాంట్లో డెల్టా వేరియంట్ కానివ్వండి, వీళ్ళందరూ వాటి కుటుంబ సభ్యులు. ఈ ఇన్ఫ్లుయెన్జా వైరస్ లో COVID-19 లో రకరకాల కుటుంబ సభ్యులు. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ స్టడీస్ ప్రకారంగా చూస్తే ఒమిక్రాన్ అన్నది మనం టెన్షన్ పడాల్సినటువంటి వైరస్ కాదు. అది వ్యాప్తి వేగంగా చెందుతుంది, కానీ అంత క్రిటికల్ ఇల్నెస్ తీసుకురాకపోవచ్చు అని ఇప్పటిదాకా చెప్తున్నారు. అయితే కోవిడ్ అన్నది దాని యొక్క ప్రవర్తన విలక్షణంగా ఉంటుందన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కోవిడ్ అన్నది కోవిడ్ ఒమైక్రాన్ కానివ్వండి, డెల్టా కానివ్వండి, ఆల్ఫా కానివ్వండి, వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్, వేరియంట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్, లాంబ్డా కానివ్వండి, ఇవన్నీ కూడా కోవిడ్ లో రకరకాల జాతుల్లో జరిగినటువంటి అన్నదమ్ముల లేదు అక్కచెల్లెళ్ళు, ఇలాగ రకరకాల బంధువులతోటి బెరకాయ పీచుతో COVID-19 ఉంది. ఉన్నంత మాత్రాన మనం భయపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ కోవిడ్ ని మనం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తే 1,60,000, 1,70,000 కేసులు భారతదేశంలో రికార్డ్ అవుతా ఉన్నాయి. అంటే కేసుల సంఖ్య బాగా పెరుగుతుంది, అంటే స్ప్రెడ్, కమ్యూనిటీ స్ప్రెడ్ పెరిగిపోయింది. అంటే కోవిడ్ గాలిలోనే అందరికి విస్తరిస్తా ఉంది. కాబట్టి మనం జాగ్రత్తగా మనకు ఉన్నటువంటి మాస్కుల్లో, అందులో మాస్క్ అంటే మాస్క్ని చెవులకు వేసుకోవడమో లేదా కిందకి వేసుకోవడమో లేదా మూతికి వేసుకోవడమో కాదు, మాస్క్ ని సరిగ్గా వాడుకోవడం. ఇప్పుడు మనం గమనిస్తే ఈ COVID-19 ఒమిక్రాన్ ప్రజలు భయపడుతున్నారు అంటే వీటి యొక్క సీరియస్ ఇల్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా అంటే, కోవిడ్ విలక్షణమైనది, ఒమిక్రాన్ విలక్షణమైనది. దాని యొక్క స్టడీస్ ఇంతవరకు ఎవరికి సరిగ్గా పాల్పోలేదు. ఇప్పటి వరకు జరిగినటువంటి విన్యాసంలో కోవిడ్ తాండవించింది కాబట్టి ప్రజలు భయపడాల్సినటువంటి అవసరం ఉంది. ఒమిక్రాన్ వేగంగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఎవరి మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే, ఏదైతే పెద్దవాళ్ళు ఉన్నారో, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ కండిషన్ లో ఉన్నటువంటి వాళ్ళు, డయాబెటీస్, హైపర్ టెన్షన్, కార్డియాక్ ప్రాబ్లమ్స్, HIV, TB లాంటి ఇతర సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, వీళ్ళందరికీ కూడా కోవిడ్, ఒమిక్రాన్ కానివ్వండి, కోవిడ్ కానివ్వండి, ఎక్కువ సమస్యలు తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటిదాకా అందరూ ఏం చెప్తున్నారంటే కోవిడ్ ఒమిక్రాన్ మాత్రం లెస్ స్ప్రెడ్డింగ్ ఎక్కువ, సివియారిటీ తక్కువ అంటున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల
ఇదే కోవిడ్ ఒమైక్రాన్ స్ప్రెడ్డింగ్ తో పాటుగా సివియారిటీ ఇల్నెస్ కూడా చూపించిన దాఖలాలు ఉన్నాయి. అంటే అది ఏదో రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు, అండర్లైన్ హెల్త్ డిజార్డర్స్ ఉన్న వారిపైన కొంచెం విపరీతమైనటువంటి లక్షణాలు చూపించినట్టుగా కూడా కొత్త స్టడీస్ బయటకు వస్తా ఉన్నాయి. కాబట్టి మనం అందరం జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. కాబట్టి ప్రజలు కొంత భయపడాల్సిన అవసరం ఉంది. ఈ కోవిడ్ వస్తే ఒక 10-15 రోజులు ఇంట్లో పాటు ఉండాల్సి వస్తుంది. 7 రోజుల వరకు కనీసం ఇప్పుడున్న గైడ్ లైన్స్ ప్రకారంగా ఐసోలేషన్ 7 రోజులు అంటున్నారు. 7 రోజుల పాటు ఇంట్లో ఉండాల్సినటువంటి అవసరం వస్తుంది. దీనివల్ల జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు, తీవ్రమైనటువంటి తలకాయ నొప్పి, ఒంటి బాధలు, కీళ్ళ బాధలు, రకరకాల నొప్పులు, మజిల్ పెయిన్స్, బాడీ పెయిన్స్, ఇన్ని రకరకాల నొప్పులు వస్తాయి. కాబట్టి పేషెంట్ ఒక 7-8 రోజులు సఫర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సఫరింగ్ వద్దు అనుకుంటే ఉచితమైనటువంటి ఫ్రీ ప్రోగ్రామ్ ఏంటంటే మాస్కులు ధరించడం, చక్కగా చేతులు శానిటైజ్ చేసుకోవటం, భౌతిక దూరం పాటించడం, ఈ గుంపులు. ఓకే, అంటే ప్రభు గారు ఇప్పుడు ఫస్ట్ కరోనా వేరియంట్ వచ్చినప్పుడు అసలు వ్యాక్సినేషన్ అనేది లేదు కాబట్టి చాలా మంది చనిపోవడం జరిగింది. ఇప్పుడు 2 డోసుల వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత రిలీఫ్ అయ్యే టైంలో కరోనాలో ఒమిక్రాన్ అని, డెల్టా వేరియంట్ అని రకరకాల నెంబర్ ఆఫ్ మ్యూటేషన్స్ పెరిగిపోతున్నాయి కాబట్టి మళ్ళీ టెన్షన్ మొదలైంది. ఈ 2 డోసుల వ్యాక్సినేషన్ అనేది ఇప్పుడు ఎంతవరకు మనల్ని సేఫ్ చేస్తుంది? వ్యాక్సినేషన్ తప్పకుండా అందరూ వేయించుకోవాలమ్మా. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వ్యాక్సినేషన్ చేయించుకున్నంత మాత్రాన మీరు సూపర్ మ్యాన్ అయిపోరు, లేదా సూపర్ హీరో అయిపోరు. వ్యాక్సినేషన్ చేయించుకుంటే వ్యాక్సినేషన్ లో ఉన్నటువంటి వచ్చేటువంటి ఉత్పత్తి అయ్యేటువంటి యాంటీబాడీస్ మీ శరీరంలో 2-3 నెలల కంటే ఎక్కువ రోజులు ఉండవు. అంటే వ్యాక్సినేషన్ చేయించుకున్న 6 నెలలు అయినాయి అనుకోండి, మీకు వ్యాక్సినేషన్ యాంటీబాడీస్ తగ్గే అవకాశం ఉంటుంది. శరీరంలో ఎప్పుడైతే వ్యాక్సినేషన్ చేసుకున్న తర్వాత ఉన్నటువంటి యాంటీబాడీస్ తగ్గుతాయో మళ్ళీ కోవిడ్ మీ పైన దాడి చేసే అవకాశం. ఇప్పటికీ ఎవరైతే వ్యాక్సినేషన్ చేయించుకున్నారో గత 6 నెలల క్రితం చేయించుకున్నటువంటి వాళ్ళకి యాంటీబాడీస్ తగ్గిపోయి ఉంటాయి. వ్యాక్సినేషన్ తప్పకుండా చేయించుకోవాలి, ఇది ముఖ్యమైనటువంటి అంశం. వ్యాక్సినేషన్ చేయించుకున్నాం కదా, మేము సూపర్ మ్యాన్ అయిపోయాము, ఇష్టాంతరంగా తిరగచ్చు అంటే తప్పు. వాళ్ళకి ఇంకా వ్యాక్సిన్ చేయించుకున్న తర్వాత యాంటీబాడీస్ తగ్గిపోతాయి కాబట్టి కొన్ని రోజుల పాటే ఆ వ్యాక్సినేషన్ యొక్క యాంటీబాడీ శరీరంలో ఉంటాయి కాబట్టి తర్వాత మళ్ళీ కోవిడ్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే పదే మీరు గనక కోవిడ్ వైరస్ ఉన్న దగ్గరికి లేదు భౌతిక దూరం పాటించకుండా బాగా జనాల మధ్యలోకి వెళ్తే తప్పకుండా కోవిడ్ మళ్ళీ వచ్చే, మీరు వ్యాక్సినేషన్ చేయించుకున్నప్పటికీ కూడా మీకు కోవిడ్ వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాక్సినేషన్ చేయించుకున్నంత మాత్రమే కోవిడ్ రాదు అనుకోవటం అపోహ మాత్రమే. కాకపోతే అంత సివియర్ గా మీకు జబ్బు రాకపోవచ్చు. వ్యాక్సినేషన్ చేయించుకోవడం ద్వారా ఆ క్రిటికల్ ఇల్నెస్ ఏదైతే ప్రాణాపాయ స్థితి ఉంటుందో ఆ ప్రాణాపాయ స్థితి రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది తప్పించి మీరు పదే గనక వ్యాక్సినేషన్ చేయించుకున్నాక కూడా మీరు పదే గనక వైరస్ దగ్గరికి వెళ్తే వైరస్ ఎక్కడుందో తెలియదు మనకి. ప్రపంచం అంతా ప్రస్తుతం వైరస్ మయమైపోయి ఉంది. వైరస్ మయమైపోయింది కాబట్టి మీరు గనక పదే కోవిడ్ పేషెంట్ దగ్గర కానివ్వండి, సమూహాల దగ్గర కానివ్వండి, గుంపుల దగ్గర కానివ్వండి, మీరు గనక వెళ్తే తప్పకుండా కోవిడ్ మళ్ళీ, ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుల్లెట్ వెహికల్ తీసుకున్నారండి, బుల్లెట్ కార్ ప్రూఫ్ వెహికల్ తీసుకుంటే బుల్లెట్ ప్రూఫ్ ఉన్న వెహికల్ కూడా పదే గనక మనం షూట్ చేస్తే ఆ ప్రదేశంలో బొక్కబడటానికి, హోల్ అవ్వడానికి అక్కడ మనం షూట్ చేసినప్పుడు అయ్యేటువంటి అవకాశం ఉంది, ప్రాణాపాయ స్థితికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అట్లాగే మీరు పదే వ్యాక్సినేషన్ చేయించుకున్నప్పటికి కూడా పదే వైరస్ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా తిరిగి మీకు ఆ కోవిడ్ వచ్చే అవకాశం తప్పకుండా ఉంది. కాకపోతే అంత క్రిటికల్ గా ఇల్లయ్యేటువంటి అవకాశం ఉండదు. కొంత మీ యాంటీబాడీస్ మనం సంరక్షించడానికి కారణం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చేయించుకున్న వ్యాక్సినేషన్ 6 నెలలు దాటిపోయింది కాబట్టి మళ్ళీ బూస్టర్ డోసులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా వైద్యులకు కానివ్వండి, నర్సులకు కానివ్వండి, పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి, ఫ్రంట్ లైన్ వర్కర్స్, పోలీసు, మీడియా, జర్నలిస్టులు వీళ్ళందరికీ కూడా మళ్ళీ బూస్టర్ డోస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి ఇప్పటిదాకా వ్యాక్సినేషన్ తీసుకొని వాళ్ళందరూ వ్యాక్సినేషన్ తీసుకోండి. ఇప్పటిదాకా 1-2 వ్యాక్సినేషన్లు కూడా కార్యవాళ్ళు తప్పకుండా వ్యాక్సినేషన్ తీసుకోవాలి. అదేవిధంగా
లేటెస్ట్ స్టడీస్ 15 నుంచి 18 ఏళ్ల లోపల టీనేజర్స్ కూడా వ్యాక్సినేషన్ తీసుకుంటే మంచిదని లేటెస్ట్ గైడ్ లైన్స్ చెప్తున్నాయి. కాబట్టి తప్పకుండా టీనేజర్స్ కూడా వ్యాక్సినేషన్ తీసుకోవాలి. తర్వాత 60 ఏళ్ళు పైన పడ్డ వాళ్ళు, డాక్టర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్స్, ఈ హాస్పిటల్ సిబ్బంది, రకరకాల స్టాఫ్స్, పోలీసు, ఆర్మీ, ఎవరైతే పనిచేస్తున్నారో వ్యవస్థ కోసం వీళ్ళందరూ కూడా తప్పకుండా ప్రభుత్వాలు బూస్టర్ డోస్ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నాయి. కాబట్టి కూడా బూస్టర్ డోస్ తీసుకోవచ్చు. ప్రభు గారు, అంటే కరోనా వ్యాక్సిన్ 2 డోసులు తీసుకున్న తర్వాత ఎన్ని మంత్స్ కి బూస్టర్ డోస్ తీసుకోవాలనేది చాలా మందికి క్లారిటీ లేదు. సో మరి ఇప్పుడేమో ఒమైక్రాన్ విజృంభిస్తోంది కాబట్టి మరి 2 డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాత ఎంత గ్యాప్ తర్వాత బూస్టర్ డోస్ తీసుకోవచ్చు? ఇప్పుడు ఈ బూస్టర్ డోస్ జనరల్ ఏంటంటే 6 నెలలు, ఇప్పటి వరకు 6 నెలలు అయిపోయింది. జనరల్ గా యాంటీబాడీస్ మన శరీరంలో ఉధృతిగా వ్యాక్సినేషన్ తీసుకున్నటువంటి 15 రోజుల తర్వాత యాంటీబాడీస్ మన శరీరంలో తయారవుతాయి. 15 రోజుల తర్వాత నుంచి 2 నెలల వరకు తీవ్రమైనటువంటి స్టేజ్ లోకి, హైయెస్ట్ నెంబర్ లోకి వెళ్తాయి. 2-3 నెలల తర్వాత నుంచి మళ్ళీ క్రమేపీ ఒక 1000, ఫస్ట్ మీకు ఒక 100 యాంటీబాడీస్ తయారైతే ఈ 100 యాంటీబాడీస్ 15 రోజుల నుంచి 2-3 నెలలకు పీక్ ఒక 1000 దాకా వెళ్తాయి. 1000 దాకా వెళ్ళినటువంటి యాంటీబాడీస్ మళ్ళీ 4-5-6 నెలల్లో మళ్ళీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. మాక్సిమం ఒక 6 నెలల లోపల అయినటువంటి వాళ్ళు, సెకండ్ డోస్ అయిపోయినటువంటి వాళ్ళందరూ కూడా బూస్టర్ డోస్ కి అర్హులు. జనరల్ గా ఈ కోవిడ్ యాంటీబాడీస్ మనకి తక్కువ నెంబర్ లో వస్తున్నాయి కాబట్టి మనకు ఉన్నటువంటి శరీర తత్వాన్ని బట్టి కొంతమందికి 100 తయారవచ్చు, కొంతమందికి 1000 తయారవచ్చు, కొంతమందికి 500 తయారవచ్చు. కాబట్టి అవసరం అనుకుంటే అవసరం లేదు, అవసరం అనుకుంటే మన శరీరంలో ఐజీజీ యాంటీబాడీస్ ఎన్ని ఉన్నాయి అని గనక మనం చెక్ చేసుకుంటే, ఐజీజీ కోవిడ్ యాంటీబాడీస్ మన శరీరంలో తక్కువ గనక యాంటీబాడీస్ 100 లోపల గనక ఉంటే మనం వెంటనే బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఐజీజీ కోవిడ్ యాంటీబాడీస్ గనక మీలో తక్కువ ఉంటే, 100 లోపల గనక ఉంటే మీరు ఇమీడియట్ గా బూస్టర్ డోస్ తీసుకోవాలి. జనరల్ గా అందరికి కూడా ఒక 5 నుంచి 6 నెలల లోపల సెకండ్ వ్యాక్సినేషన్ అయిపోయిన 5 నుంచి 6 నెలల లోపల వాళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. ఓకే ప్రభు గారు, ముఖ్యంగా పెద్దవాళ్ళు 60 ఇయర్స్ ఎబో వాళ్ళకి రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు 60 ఇయర్స్ ఎబో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 60 ఇయర్స్ దాటిన వాళ్ళందరూ కూడా బూస్టర్ డోసు, ఎందుకంటే మీరు గమనిస్తే ఇప్పటికి ఫస్ట్ డోసు, సెకండ్ డోసు అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడే రీసెంట్ గా మనకి ఈ డోస్ స్టార్ట్ చేశారు, బూస్టర్ డోసు. జనరల్ గా అప్పుడు ఇచ్చేటువంటి డేట్ కి ఇప్పుడు డేట్ చూసుకుంటే సెకండ్ డోస్ ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరికి కూడా తీసుకున్న దానికి ఇప్పటికీ 6 నెలల సమయం అయిపోయింది. కాబట్టి ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్ తో పాటుగా ఈ 60 ఏళ్ళ వాళ్ళని అప్పుడే ఇంక్లూడ్ చేశారు, 60 ఇయర్స్ వాళ్ళు కూడా ఇంక్లూడ్ చేశారు. కాబట్టి 60 ఇయర్స్ వాళ్ళు కూడా ఆ డోస్ ఏదైతే బూస్టర్ డోస్ ఉందో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. భయపడ్డ వాళ్ళందరూ కూడా ఈ డోసు ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం ఇస్తుందో ఆ డోసు తీసుకోవచ్చు. అంటే 15 ఇయర్స్ ఎబో వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వచ్చు టీనేజర్స్ కి అని ఆల్రెడీ డిక్లేర్ చేశారు. మరి చాలా మంది వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావట్లేదు, తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. దీనిపైన అవేర్నెస్ పెంచాల్సిన అవసరం ఉంది కదా? తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు 15 to 18 ఇయర్స్ వాళ్ళకు కూడా ఈ వ్యాక్సిన్ జాబ్ చేయాలి అని ప్రభుత్వం నియమావళి తయారు చేసి ఫ్రీగా టీనేజర్స్ కూడా ఇస్తుంది. కాబట్టి వ్యాక్సిన్ మనం చిన్నప్పుడు పోలియో చుక్కలని, రకరకాల వ్యాక్సిన్స్, బీపీటీ అని, డిడిటి అని రకరకాల వ్యాక్సిన్ తీసుకున్నాం. ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల్లో కోవిడ్ యొక్క ప్రయాణం గమ్యం మనకు సరిగ్గా తెలియదు. కాబట్టి కోవిడ్ దాని యొక్క విస్తృతమైనటువంటి చర్యలు కొంతమందిలో చేస్తుంది, కొంతమందిలో విస్తృతమైన చర్యలు చేయట్లా. అంటే టఫెస్ట్ కండిషన్ కొంతమందిలో చేస్తుంది, కొంతమందిలో చేయట్లా. ఎవరిలో చేస్తుంది, ఎందుకు చేస్తుంది అంటే చేసిన ఎవరినైనా మనం చూస్తే వాళ్ళకి ఎవరికైతే అండర్లైన్ డిసీజెస్ ఉంటాయో వాళ్ళలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నట్టుగా మనకు కనపడతాం. కాబట్టి ఈ ఇబ్బందుల పాలు మనం పడకూడదు అనుకుంటే తప్పకుండా పేరెంట్స్ పిల్లలకి తప్పకుండా 15 నుంచి 18 సంవత్సరాలు ఏదైతే సేఫ్ అని ప్రభుత్వం అనేకమైనటువంటి స్టడీస్ చేసిన తర్వాత, క్లినికల్ ట్రయల్స్ చేసిన తర్వాత ప్రభుత్వం ఎప్పుడైతే చెప్పిందో అప్పటి నుంచి మనం తప్పకుండా ఈ బూస్టర్ డోస్ ని పెద్దలు తీసుకోవాలి.
అదేవిధంగా ఈ ఫస్ట్ డోస్ 15 to 18 years వాళ్ళకి ఏదైతే ఇవ్వాలనుకున్న ప్రభుత్వం ఆ డోస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాగ మనం డోస్ వద్దు అనుకుంటే మనం కంపల్సరీగా ఏదైతే ప్రభుత్వం చేపట్టినటువంటి ముఖ్యమైనటువంటి చర్యలు ఉన్నాయో మాస్క్ ధరించడం కానివ్వండి, భౌతిక దూరం పాటించడం కానివ్వండి, తర్వాత సమూహాలకు వెళ్లకుండా కానివ్వండి, ఇంటి పట్టున ఉండటం కానివ్వండి, ఇవన్నీ కూడా చేయగలగాలి. బాగా స్ట్రిక్ట్ గా చేసినప్పటికీ కూడా మనకి ఈ రోజు సామాజిక వ్యాప్తిలో ఉంది. కోవిడ్ అనేది లక్షల్లో నెంబర్స్ పెరుగుతున్నాయి. గాల్లో చేరేటువంటి అవకాశం ఉంది. ఈజీగా గాల్లో డ్రాప్లెట్స్ ద్వారా ఈ కోవిడ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా యూత్ కూడా ఏదైతే 15 నుంచి టీనేజర్స్ కి 15 నుంచి 18 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వారు ఉన్నారో, ఇదివరకు అపోహలు ఉన్నాయి వ్యాక్సినేషన్స్ మీద, అది వాస్తవం. కానీ ఈ రోజు అపోహలు పోయి చాలా మంది, కొన్ని వేల మంది, మనం చూస్తే 100 కోట్ల పైన వ్యాక్సినేషన్ మనం భారతదేశంలో జరిగింది. ఎటువంటి అవాంతర సంఘటన లేకుండా, అవాంఛనీయ సంఘటన లేకుండా జరిగింది. కాబట్టి ప్రజలు గమనించి తప్పకుండా 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకి, టీనేజర్స్ కి వ్యాక్సినేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే ప్రభు గారు, మరోవైపు చూస్తే 12 years 12 సంవత్సరాల బిలో ఉన్న చిన్నపిల్లలకు కొన్ని హాస్పిటల్లో చాటుమాటుగా వ్యాక్సిన్ వేయడం కొంతవరకు జరుగుతుంది. మరి అలా వేయొచ్చా, వేయకూడదా, అది ఎంతవరకు వాళ్ళకి ఎఫెక్ట్ చూపిస్తుంది? ఇప్పుడు ఈ చిన్నపిల్లల మీద జరగాల్సిన పరిశోధన ఇంకా జరుగుతుందమ్మా. చిన్నపిల్లల వాటిపైన జరగాల్సినటువంటి పరిశోధనలు ఇంకా జరుగుతూ ఉన్నాయి. వీటి మీద పూర్తి విశ్లేషణ మనకి రావాల్సింది ఉంది. ఎంతవరకు ఎఫెక్టివ్ గా ఉంది ఏంటి అనేటువంటి విషయాల మీద, వ్యాక్సినేషన్ చిన్నపిల్లలకి ఏ విధంగా జరగాలి ఏంటి దాని మీద పూర్తి విశ్లేషణలు ఇంకా రావాల్సింది. అయితే ఈ రోజు చాలా మంది ఏంటంటే చిన్నపిల్లలకి ఎక్కువ వచ్చేటటువంటి కోవిడ్, లేదు నడి వయసులో వాళ్ళకి వచ్చేటటువంటి కోవిడ్, లేదు ముసలి వాళ్ళకి లేదు. కోవిడ్ కి వయసుతోటి సంబంధం లేదు. కోవిడ్ ఎవరికైనా వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే చిన్నపిల్లలకి కోవిడ్ విపత్తు ఇంకా చాలా తక్కువ. వాళ్ళలో రావడం రిసెప్టర్స్ ఉండకపోవడం వల్ల, ఏసీ రిసెప్టర్స్ ఉండకపోవడం వల్ల చిన్నపిల్లల్లో అసలు కోవిడ్ వచ్చేటువంటి అవకాశం కూడా లేదు. వచ్చినా కూడా వాళ్ళ మీద తీవ్రమైనటువంటి చర్యలు చూపించేటువంటి అవకాశం లేదు. కాబట్టి మనం చిన్నపిల్లల విషయంలో నేను ఇప్పుడు దగ్గర ఈ కొత్త 3వ వేవ్ సందర్భంగా ఆల్రెడీ 15-20 కుటుంబాలని ట్రీట్ చేస్తా ఉన్నాం. వాళ్ళలో చిన్నపిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్ళెవ్వరికి కూడా కోవిడ్ లైట్ గా వచ్చినప్పటికి కూడా, కోవిడ్ పాజిటివ్ వచ్చినప్పటికి కూడా వాళ్ళ ఎటువంటి లక్షణాలు లేవు, ఎటువంటి ఇబ్బంది లేదు. చక్కగా ఆడుకుంటున్నారు, తింటున్నారు, హ్యాపీగా జీవిస్తున్నారు, ఎంజాయ్ చేస్తారు. కాబట్టి మనము భయభ్రాంతుల్ని పిల్లల్ని గురి చేయాల్సిన అవసరం లేదు. కుటుంబాన్ని భయభ్రాంతాలకి గురి చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం జాగ్రత్తలు వహిస్తే సరిపోతుంది. రైట్ ప్రభు గారు, మీరు కోవిడ్ స్పెషలిస్ట్ కాబట్టి మీరు ఎంతో మంది కేసెస్ని డీల్ చేశారు కాబట్టి, అంటే మీ దగ్గరకు వచ్చిన ఎక్కువ పేషెంట్స్ లో ఎటువంటి లక్షణాలు వచ్చాయి? ఎక్కువ మందిలో ఇప్పుడు కోవిడ్ లో జలుబు, దగ్గు, జ్వరం, చలితో కూడుకున్న జ్వరం. కొత్తగా పేషెంట్లు ఇప్పుడు చెప్తుంది ఏంటంటే చిల్స్ అండ్ రైగర్స్. ఈ కొత్త వేవ్ లో మనం పాత దాంట్లో చూసినప్పుడు 1-2 వేవ్ లో చూసినప్పుడు జలుబు, దగ్గు, ఆయాసం, ఇట్లాగా జ్వరం. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ ఒమైక్రాన్ వేరియంట్స్ లో తీవ్రమైనటువంటి చలి జ్వరం. పేషెంట్స్ ఎక్కువ చెప్పేది ఒళ్ళు నొప్పులు, చలి జ్వరం ఎక్కువ శాతం చెప్తున్నారు. తక్కువ మందిలో ఆయాసం, ఎక్కువ మందిలో ఆయాసం కనపడట్లేదు. ఫస్ట్ సెకండ్ వేవ్స్ లో ఆయాసం ఎక్కువ కనపడింది. వెంటనే ఊపిరితిత్తులు పాడైపోవడం, బ్యాడ్ అయిపోవడం కనిపించినాయి. ఇక్కడ ఈ వేవ్స్ లో, ఈ 3rd వేవ్ లో మేము గమనిస్తా ఉంటే ఎక్కువ మందికి చలి జ్వరం, విపరీతమైనటువంటి తట్టుకోలేని ఒళ్ళు నొప్పులు, లేవలేని జనరల్ వీక్నెస్. ఎక్కడి నుంచి కూడా వాళ్ళు పడుకున్న దగ్గర నుంచి కానీ, కూర్చుని దగ్గర నుంచి కానీ లేవాలంటే విపరీతమైనటువంటి జనరల్ వీక్నెస్ చెప్తా ఉన్నారు. సో జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జనరల్ వీక్నెస్, ఒళ్ళు నొప్పులు, తీవ్రమైనటువంటి ఒళ్ళు నొప్పులు, వీటిని మనం పేషెంట్లలో చూస్తా ఉన్నాం. ఓకే ప్రభు గారు, అంటే ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి చాలా వైరల్ ఫీవర్లు కూడా ఎక్కువైపోయి, ఈ వైరల్ ఫీవర్ సిమ్టమ్స్, కరోనా సిమ్టమ్స్ ఏది కూడా క్లారిటీ ఉండట్లేదు. దాదాపు దగ్గరగా అన్ని సిమ్టమ్స్ సేమ్గా ఉంటాయి. కాబట్టి దీన్ని ఎగ్జాక్ట్గా ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు? ముఖ్యంగా ఎవరిది వాళ్ళు కొంచెం సిక్ అవ్వగానే ఐసోలేషన్కి వెళ్ళిపోతున్నారు. మరి అలా ఐసోలేషన్కి వెళ్ళొచ్చా? ఏం చేయాలి వాళ్ళు? ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఈ చలికాలం కాబట్టి, ఈ చలికాలంలో
కోవిడ్ విజృంభిస్తుందమ్మా, తక్కువ టెంపరేచర్ లో కోవిడ్ విజృంభించేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. ఒకటైతే, రెండు, ఈ గొంతు నొప్పులు, జ్వరాలు, ఈ ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఏదైతే చెప్పానో వీటి వల్ల సర్వసహజంగా ఈ క్లైమాటిక్ కండిషన్స్ లో ఉన్నటువంటి సమస్యల వల్ల వచ్చే అవకాశం లేకపోలేదు. అయితే వీటన్నిటి మధ్యలో చాలా చాలా మైనర్ థిన్ వేరియేషన్ ఉంది. కాబట్టి తప్పకుండా ఇప్పుడు దీంట్లో కూడా జలుబు దగ్గు వస్తుంది, ఇక్కడ కూడా జలుబు దగ్గు వస్తుంది, అక్కడ ఒళ్ళు నొప్పులు ఉంటాయి, ఇక్కడ ఒళ్ళు నొప్పులు ఉంటాయి, అక్కడ చలిజ్వరం వస్తుంది, ఇక్కడ చలిజ్వరం వస్తుంది. కాబట్టి రెండు లక్షణాలు ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయి. కాబట్టి తప్పకుండా కోవిడ్ ఆర్టీపీసీఆర్ ఊహాగానాలకు అతీతంగా, ఎందుకంటే కోవిడ్ లో మనం తొందరగా ట్రీట్మెంట్ చేస్తే త్వరగా పేషెంట్లు బయటపడే అవకాశం ఉంటుంది. కోవిడ్ ఉంది అని తెలిస్తే ఈ రోజు మనకి అద్భుతమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. కాబట్టి ప్రజలు దీన్ని గమనించి కోవిడ్ రాగానే ఇమ్మీడియట్ గా వైద్యం చేసుకోవడానికి ప్రిపేర్ అవ్వాలి. కోవిడ్ రాగానే అంటే ఈ లక్షణాలు అన్నింటిలో సిమిలర్ గా ఉన్నాయి. కాబట్టి ఈ జనరల్ వీక్నెస్ ఇక్కడ ఉంటుంది, జనరల్ వీక్నెస్, థ్రోట్ ఇన్ఫెక్షన్, జనరల్ కోల్డ్ ఇన్ఫెక్షన్స్ లో కూడా ఉంటుంది, ఒళ్ళు నొప్పులు ఇక్కడ ఉంటున్నాయి, అక్కడ ఉంటున్నాయి. కాబట్టి తప్పకుండా ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్ష కానీ ఆర్టీపీసీఆర్ పరీక్ష కానీ, ఈ ఆర్టీపీసీఆర్ పరీక్ష చేసుకోవడం ద్వారా కోవిడ్ మనం నిర్ధారించుకొని కోవిడ్ కనుక ఉంది అని కనుక నిర్ధారణ అయితే ఇమ్మీడియట్ గా ఈ రోజు అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్స్ మార్కెట్ లో అవైలబిలిటీలో ఉన్నాయి. ట్రీట్మెంట్ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే డిలే చేసి ఇది నార్మల్ కోల్డ్ ఏమో, ఇబ్బంది లేదేమో అని కనుక డిలే కనుక చేస్తే ఈ రోజులు ముఖ్యమైనటువంటి ఈజీగా ఇప్పుడు ఉన్నటువంటి మందులు చాలా అద్భుతంగా కోవిడ్ మీద పనిచేసేటువంటి మందులు మనకు మొబిల్నావిర్ కానీ ఇలాంటి మందులు తయారైనాయి ఇప్పుడు. సో ఈ మందుల్ని మనం వాడుకోవాలి అంటే ఎర్లీ స్టేజ్ లోనే కనిపెట్టాలి. వైరస్ కంటే వేగంగా గనక మనం వైద్యం చేయగలిగితే, కోవిడ్ పాజిటివ్ అని స్టార్టింగ్ లో గనక మనకు తెలిస్తే మనం వెంటనే వైద్యం చేయడానికి అవకాశం ఉంటుంది. వైద్యం గనక వెంటనే చేస్తే పేషెంట్ సమస్యలోంచి బయటికి రావడానికి త్వరగా అవకాశం. మోడరేట్ డిసీజెస్ కి ఈ రోజు కోవిడ్ ట్రీట్మెంట్ అద్భుతంగా ఉంది. కాక్టైల్ ఇంజెక్షన్స్ ఉన్నాయి, రకరకాల వైద్య విధానాలు ఈ రోజు మనకి కోవిడ్ కి అవైలబిలిటీలో ఉన్నాయి. కాబట్టి ఆ మంచి వైద్య విధానాలు ఇమీడియట్ గా, వైరస్ కంటే నేను ఒకటే చెప్తాను, కోవిడ్ జయించాలంటే వైరస్ కంటే వేగంగా మనం వైద్యం చేయగలగాలి. వైరస్ కంటే వేగంగా మనం వైద్యం చేయాలంటే ఏం చేయాలి? తప్పకుండా కోవిడ్ పరీక్ష చేసుకోవాలి. మనకు జలుబు, దగ్గు, జ్వరం అనిపిస్తే ఇమీడియట్ గా కోవిడ్ పరీక్ష కనుక చేస్తే, కోవిడ్ పాజిటివ్ కనుక ఉంటే మొట్టమొదటి 1 వీక్ లోనే అద్భుతంగా పనిచేసేటువంటి మందులు ఉన్నాయి. ఈ మందులు వెంటనే వేయడానికి అవకాశం ఉంటుంది. వెంటనే మందులు వేస్తే విత్ ఇన్ 5 days, 5 to 7 days, 10 days లో కోవిడ్ నెగిటివ్ వచ్చి వాళ్ళు తమ దైనందిన జీవితం జీవించడానికి అవకాశం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఒమైక్రాన్ వెరీ ఫాస్ట్ స్ప్రెడ్డింగ్, బాగా స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఒకళ్ళ నుంచి 1000 మందికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇమీడియట్ గా కనుక మనం తెలుసుకోగలిగితే వెంటనే మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది, వైద్యం చేయడానికి అవకాశం. ఓకే ప్రభు గారు, అంటే ఫుడ్ హ్యాబిట్స్ విషయానికి వస్తే చాలా మంది ఎలాంటి భయం లేకుండా జంక్ ఫుడ్ తినేస్తున్నారు, డ్రింక్స్ తాగేస్తున్నారు, ఎలాంటి కేర్ తీసుకోవట్లేదు. మరి ఫుడ్ విషయానికి వస్తే ఏం తినకూడదు, ఏం తినాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జనరల్ గా ఈ కోవిడ్ లోనమ్మా వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి శరీరం వీక్నెస్ కి గురవుతుంది. కాబట్టి వైరల్ ఇన్ఫెక్షన్ లో శరీరం జనరల్ వీక్నెస్ కి బాగా గురవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే వాళ్ళకి చక్కని పోషక ఆహారం కావాలి. పోషకాహారం అంటే ఏదో కాస్ట్లీ ఆహారమో ఏదో కాదు. పోషకాహారం అంటే ప్రోటీన్స్ ఉన్నటువంటి ఫుడ్, వైటమిన్స్, మినరల్స్ ఉన్నటువంటి ఫుడ్, కార్బోహైడ్రేట్ కంటెంట్ కొంచెం తగ్గించుకున్నటువంటి ఫుడ్. కార్బోహైడ్రేట్స్ తగ్గాలి, ప్రోటీన్ కంటెంట్ పెరగాలి. ప్రోటీన్ కంటెంట్ పెరగాలి అంటే ప్రోటీన్ కంటెంట్ అంటే ఏంటి? నాన్ వెజిటేరియన్, వెజిటేరియన్ అంటే ప్రోటీన్ కంటెంట్. నాన్ వెజిటేరియన్ అంటే మటన్, చికెన్, ఫిష్, ప్రాన్స్, కోడిగుడ్లు ఇవన్నీ కూడా నాన్ వెజిటేరియన్ లోకి వస్తాయి. వెజిటేరియన్ అంటే పప్పులు, ఈ పప్పు దినుసులు కందిపప్పు, మన పెసరపప్పు, గ్రీన్ గ్రామ్, బ్లాక్ గ్రామ్ లాంటి గ్రామ్స్, తర్వాత చెన్నా, చోలే ఇలాంటి యొక్క బఠానీ లాంటి యొక్క పల్సెస్. ఈ పల్సెస్ లో గనక చక్కని ప్రోటీన్ ఉంటుంది. వాటిలో రకరకాల ఆకుకూరలు కలుపుకొని కనుక తినగలిగితే, మష్రూమ్ లాంటి ప్రోటీన్స్ కనుక తినగలిగితే
ఫైబర్ కంటెంట్ ఆహారం తీసుకోగలిగితే మనం ఈజీగా కోవిడ్ ని నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. అంటే శరీరానికి బలమైనటువంటి ఆహారం కావాలి. ఈ బలమైన ఆహారం బాదం పప్పు. ఈ రోజు మనకి ఫ్యాషన్ చాలా మంది చూస్తా ఉన్నాం. ఈ రోజు అయితే ఈ సీజన్స్ లో అయితే డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, ఈ థర్డ్ వేవ్ లో కూడా డ్రై ఫ్రూట్స్ బాగా తింటారు. జీడిపప్పు, బాదం పప్పు, తర్వాత వాల్నట్స్, తర్వాత పిస్తా పప్పు, ఇలాంటి రకరకాల పప్పులు కూడా తీసుకుంటున్నారు. ఇవి కూడా శరీరానికి మంచి బలిష్టమైనటువంటి ఆహారం కాబట్టి బలమైనటువంటి పోషక విలువలు ఉండే ఆహారం తీసుకోవాలి. చక్కని నిద్ర పోవాలమ్మా. మంచి నిద్ర మనిషికి అవసరం. స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి అంటే మంచి నిద్ర పోవాలి. మంచి నిద్ర పోవాలి. మంచి నిద్ర అవసరం. మంచి ఆహారం, మంచి నిద్ర. వేడి వేడి ఆహారం తీసుకోవడం, ఆహారం ఫ్రెష్ గా ఉండడం, ఇలాగా మంచి వేడి ఆహారం, మంచి నిద్ర కనుక మనం తీసుకోగలిగితే ఇందా చెప్పినట్టుగా ప్రోటీన్ కంటెంట్ ఉన్నటువంటి ఫుడ్, కంపల్సరీగా బి కాంప్లెక్స్, డి విటమిన్, సి విటమిన్. బి కాంప్లెక్స్ శరీరానికి కావాల్సినటువంటి బి కాంప్లెక్స్, విటమిన్ డి 60K వారానికి 8 వారాలు. అదే విధంగా విటమిన్ సి చప్పరిచ్చే టాబ్లెట్ కానివ్వండి, లేదు పండ్లు, ఏది మన లెమన్ కానివ్వండి, ఆరెంజెస్ కానివ్వండి, బత్తాయి కానివ్వండి, ఈ సిట్రస్ ఫ్రూట్స్ లాంటివి తీసుకోవడం ద్వారా విటమిన్ సి వస్తుంది. లేదు చప్పరిచ్చే మాత్రం దొరుకుతాయి, అవి తీసుకోవాలి. ఈ బి కాంప్లెక్స్, విటమిన్ డి ఇవి తీసుకోవడం ద్వారా మనము ఈ కోవిడ్ ని జయించడానికి కావాల్సిన శక్తి సంపాదించుకోవడానికి అవకాశం. అదే విధంగా స్ట్రెస్ ఫ్రీ ఉండాలి. స్ట్రెస్ అంటే ప్రభు గారు చిన్న డౌట్, అంటే చాలా మంది ఎవరికి వారు వైటమిన్ సప్లిమెంట్స్ తీసేసుకుంటూ ఉన్నారు, కాల్షియం కానీ మల్టీవిటమిన్ కానీ, ఇవి ఎంతవరకు సేఫ్? అంటే కామన్ గా ఎవరైనా తీసుకోవచ్చు అంటారా? అంటే వాళ్ళ శరీరంలో గనక ఇవి లోపమై ఉంటే, బి కాంప్లెక్స్ కానివ్వండి, డి విటమిన్ కానివ్వండి, సి విటమిన్ కానివ్వండి, మన దైనందిన జీవితంలో తప్పకుండా ఇవన్నీ శరీరంలో రోజు కావాలి. ఈ కావాల్సినటువంటి వారి ఆహారంలో కనుక లేకపోతే, లేదు మనకి ఆహారంలో దొరకకపోతుంటే, లేదు మనం డెఫిషియెంట్ గా ఉంటే, ఈ జబ్బుల్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి ఎదుర్కోవాలంటే మన ఇమ్యూన్ సిస్టమ్ కి ఈ బి కాంప్లెక్స్, డి విటమిన్, సి విటమిన్ ఇవన్నీ కూడా అవసరం. కాబట్టి ఇష్టానుసారంగా తీసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. ఇష్టానుసారంగా తీసుకోవడం వల్ల మనకి ఇప్పుడే ఈ రోజు ఎనర్జీ కావాలి 2-3 టాబ్లెట్లు వేసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. మనకి శరీరంలో కావాల్సినటువంటి అన్ని తప్పకుండా తగిన నిష్పత్తుల్లో ఉండాలి. కాబట్టి డాక్టర్ గారి పర్యవేక్షణలో ఇవన్నీ తీసుకోవడం మంచిది. ఓకే ప్రభు గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా డౌట్స్ ని కూడా నివృత్తి చేశారు. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదండి, ఇది వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్.